కర్నూలులో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీఐ ఆదేశిస్తేనే డబ్బులు తీసుకున్నానని రవికుమార్ చెప్పడంతో సీఐ మధుసూదన్ గౌడ్ ను పోలీసులు విచారిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ రవితో పాటు సీఐ మధుసూదన్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈరోజు మేము వచ్చి ఫోన్ చేసినాము. డబ్బులు 80,000 రూపాయలు డిమాండ్ చేసినారు. ఆ 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్తో ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము. ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఏ2 అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి, ఈ హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటాను, నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లన్నీ నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ పూసింటాము. మేము పంపిన నోట్ల అంశంతో తీసుకొని ఆ పక్కన ఉన్న టేబుల్ డ్రాయర్ పక్కనే టేబుల్ ఉంది, కాస్ట్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్లో పెట్టాడు. మేము వెంటనే వచ్చి మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతన్ని పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని పట్టుకున్నాం. ఉంది, సిఐ పాత్ర ఉంది.